హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అని మనందరికీ తెలుసు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ఐక్యరాజ్య సమితి అనుబంధ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య పరిరక్షణ ప్రజలందరి మీద కనబరుస్తూ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఒక థీమ్తో మన ముందుకు వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఒక్కో నినాదంతో మన ముందుకు వచ్చేటటువంటి క్రమంలో 2025 ప్రపంచ ఆరోగ్య దినోత్సవానికి సంబంధించి ఏ విధమైనటువంటి థీమ్తో వచ్చారు, ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి సమస్యల పరిష్కారానికి ప్రపంచవ్యాప్తంగా కృషి చేయబోతున్నారు, ఇలాంటి అనేక విషయాలపై అభిప్రాయాలను కనుక్కోవడానికి మనం ఇవాళ తిరుపతి రేణిగుంట మార్గం మధ్యంలో గల ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్లోని కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ అనంత్ గారి వద్ద ఉన్నాము. డాక్టర్ అనంత్ గారిని పలకరించి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏ కార్యక్రమాలు చేపడుతుంటారు, దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారు, ప్రత్యేకించి ఈ సంవత్సరం థీమ్ అంటే నినాదం ఏంటి, ఇలాంటి అనేక విషయాలపై కనుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. ఇవాళ ఆరోగ్యమే మహాభాగ్యమని మనందరికీ తెలిసినప్పటికీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యలకు ఎప్పుడో ఒక సమయంలో లోన్ అవుతూ ఉంటారు. ఆ సమస్యలన్నీ కూడా ఓవర్కమ్ చేయడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు అనేక రకాలుగా కృషి చేస్తూ సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉంటారు. రావడం ముందు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సమస్య రావడానికి ముందు, సమస్య వచ్చిన తర్వాత దానిని ఏ విధంగా అధిగమించాలి అనేటటువంటి సూచనలు కూడా ఇస్తూ ఉంటారు కదా. ప్రతి సంవత్సరం లాగే ఈ 2025 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవానికి సంబంధించి ఏ థీమ్తో, ఏ నినాదంతో ముందుకు వస్తున్నారు, ఆ వివరాలు తెలియజేస్తారా? సో ప్రతి సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ థీమ్స్తో ముందుకు వస్తారు. ఈసారి మెయిన్గా మదర్ అండ్ చైల్డ్ యొక్క హెల్త్ అండ్ వెల్నెస్ మీద ఫోకస్ చేస్తుంది. ఈసారి యొక్క థీమ్ ఏంటంటే హెల్తీ బిగినింగ్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్ అనే నినాదంతో ఈసారి మదర్ అండ్ చైల్డ్ యొక్క హెల్త్ మీద వెల్నెస్ మీద ఫోకస్ చేస్తుంది. అంటే తల్లులు, నవజాత శిశువులు వారి ఇరువురి మీద ఏ విధమైనటువంటి సలహాలు అందించాలనే దాని మీద ఎక్కువగా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి వాటి మీద సలహాలు సూచనలు అందిస్తారని అనుకుంటే, మీరు ప్రత్యేకించి చిన్నపిల్లల వైద్య నిపుణులు, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ కాబట్టి చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి సమస్యలేవి ప్రధానంగా ఇప్పుడు వేసవికాలం ఉంది, సమ్మర్లో పిల్లలు ఏ విధమైనటువంటి రుగ్మతల బారిన పడుతూ ఉంటారు, దానిని ఏ విధంగా గుర్తించాల్సి ఉంటుంది? సో నెక్స్ట్ 3-4 months మనకి టెంపరేచర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వేసవికాలం వల్ల. కామన్గా సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ది డీహైడ్రేషన్. ఈ వేసవికి తగినంత వాటర్ తీసుకోకపోతే పిల్లలు అనేది డీహైడ్రేషన్కి గురయ్యేదానికి అవకాశం ఉంది. అందువల్ల ఏమంటే ప్రతి పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ 6 months ఉండే పిల్లలు వాళ్ళు ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి అడిక్వేట్ బ్రెస్ట్ ఫీడింగ్, డిమాండ్ ఫీడింగ్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ 6 months to 1 year ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలకి బ్రెస్ట్ మిల్క్తో పాటు ప్లెయిన్ వాటర్, కోకోనట్ వాటర్ ఇస్తే సరిపోతుంది. మోర్ దెన్ 1 years ఉన్న పిల్లలకి ఓఆర్ఎస్ లేదా ఫ్రెష్ జ్యూసెస్ ఇవ్వడం వల్ల మనం డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు. తల్లిపాలే చిన్నపిల్లలకు అమృతం లాంటిదని అంటూ ఉంటాం కదా. ఈ తల్లిపాలు పిల్లలకు ఏ సంవత్సరం దాకా పట్టవచ్చు? దానికి ఏమైనా నిర్దిష్టమైన ఈ సమయం దాకే పట్టాలి, ఈ వయసు దాకే తల్లిపాలు తాగించాలనేటటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయా? ఏ వయసు వరకు పిల్లలకు తల్లిపాలు పట్టచ్చు? సో ప్రతి న్యూబార్న్కి అప్ టు 6 months, 6 నెలల వరకు తల్లిపాలు తప్ప ఇంకా ఏది అవసరం లేదు. లైక్ కొంతమంది వాటర్ ఇస్తుంటారు, హనీ ఇస్తారు, షుగర్ వాటర్ ఇస్తుంటారు. అలాంటివన్నీ ఇవ్వడం వల్ల బిడ్డకి ఉపయోగం కంటే కూడా నష్టం జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది. అందువల్ల మొదటి 6 నెలలు అనేది తల్లిపాలు తప్ప ఇంకే రకమైన సప్లిమెంట్స్ అనేది అవసరం లేదు. 6 months తర్వాత మనం గ్రాడ్యువల్గా తల్లిపాలతో పాటు సాలిడ్ ఫుడ్స్ అనేది గ్రాడ్యువల్గా స్టార్ట్ చేస్తామన్నమాట. ఇది బ్రెస్ట్ మిల్క్తో, తల్లిపాలతో పాటు కంటిన్యూ చేసుకోవాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఐఏపీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, తల్లిపాలని అప్ టు 2 years వరకు కంటిన్యూ చేయమని సలహా ఇస్తుంది. తల్లిపాలు అందుబాటులో లేని పక్షంలో, అంటే తల్లిపాలకు ప్రత్యామ్నాయం లేదని మనకు తెలిసినప్పటికీ అందుబాటులో లేని పరిస్థితుల్లో పిల్లలకు దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం వాడచ్చు? పిల్లలకు ఆ పౌష్టికాహారం అందించాలంటే, ఎందుకంటే నవజాత శిశువుల నుంచే వారికి పౌష్టికాహారాన్ని కనిపిస్తే వారు బలవంతమైనటువంటి సమాజంలో భాగస్వాములు కావడానికి, ఎదిగిన తర్వాత కూడా అందరూ ఆరోగ్యకరమైన సమాజంలో ఉంటారు. కాబట్టి
తల్లిపాలు ఒకవేళ అందుబాటులో లేకపోతే కనుక దానికి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు మీరేం సూచిస్తారు? నేను ముందు చెప్పినట్టు ప్రతి పిల్లవాళ్ళకి బాబుకు బిడ్డకు కూడా తల్లిపాలే ఔషధం. కొన్ని సందర్భాల్లో అలా కామన్గా మదర్ ఎక్కువ రోజులు ఐసీయూలో ఉండడం వల్ల, మదర్ స్ట్రెస్ఫుల్ గురవడం వల్ల తల్లిపాలని సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు. అలాంటి సందర్భంలో మనకి మార్కెట్లో డిఫరెంట్ ఫార్ములా ఫీడ్స్ ఉన్నాయి. అది కూడా తల్లిపాలతో సమానమే. మరియు తల్లిపాలను కూడా ఎంకరేజ్ చేయడానికి మంచి డైట్ ఇవ్వడం వల్ల తల్లిపాలను కూడా ప్రొడ్యూస్ అయ్యేదానికి పెరిగేదానికి అవకాశం ఉంది. వేసవికాలం సమీపించింది. కొంతమందికి నీళ్లు తాగాలంటే తాగేదానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఏడుస్తూ ఉంటారు పిల్లలు. దాహం అవుతోంది అనేటటువంటిది ఏ విధంగా కనుక్కోవాలి? తల్లి దగ్గరుంటే చూసుకుంటుంది. తల్లి దగ్గర లేని పక్షంలో బిడ్డకు ఏ విధమైనటువంటి ఫీడింగ్ ఇవ్వాలి, ఏది ఎప్పుడెప్పుడు అందించాలి అనేటటువంటిది ఒక బిడ్డ గుక్కబట్టి ఏడుస్తూ ఉంటారు. మనం టీవీలో కూడా అనేక ప్రకటనల్లో చూపిస్తూ ఉంటాం. ఏడుస్తోంది పాప, ఏదైనా తాగిచ్చండి అని కూడా ఇలాంటి ప్రకటనలన్నీ కూడా అనేకం చూస్తూ ఉంటాం. ఆ సమయంలో ఏదైనా వేరే వాటి మందులు కానీ అలాంటివి తాగించాలనా, లేదంటే వాటర్ తాగిస్తే సరిపోతుందా? నిజానికి ఆ బిడ్డ ఏడ్చడానికి గల కారణం ఏమిటి అని ఐడెంటిఫై చేయడానికి ఏ విధమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి? సో పిల్లలు ఏడవడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మొదటి 6 నెలల్లో కామన్గా పిల్లలు ఎక్కువ ఏడుస్తున్నారంటే ఒకటి ఫీడింగ్ ఇష్యూస్ వల్ల, ఆకలికి ఏడుస్తున్నారు. ఫీడింగ్ తల్లిపాలు అనేది సరిపోకపోవడం వల్ల దానివల్ల ఎక్కువ ఏడుస్తుంటారు. కామన్గా వచ్చే రీజన్ అనమాట అది. మనం ఫస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. ఫీడింగ్ ఇచ్చి సెటిల్ కాకపోతే అప్పుడు మనం వేరే కారణాలు, ఏదైనా ఎక్కడైనా నొప్పి ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్సెక్ట్ ఏదైనా చీమ కరిచింది, అప్పుడు కూడా పిల్లలు ఏడుస్తుంటారు. మనం దాన్ని గుర్తించాలి. కొన్నిసార్లు చెవు నొప్పి అలాంటిది ఏమన్నా కూడా పిల్లలు వాళ్ళు చెప్పలేరు కాబట్టి వాళ్ళు ఏడవడం ద్వారా మనకు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. మనం ఫస్ట్ ఏదో ఒక ట్రీట్ చేయడం కంటే కూడా ఫస్ట్ మనం రీజన్ ఏందని మనం ఐడెంటిఫై చేసి దాని తగ్గ ట్రీట్మెంట్ చేస్తే మనం అనవసరమైన మందులు వాడకుండా మనం నిరోధించవచ్చు. కొంతమంది పిల్లలు డాక్టర్ గారు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ ఉంటారు. కారణం ఏందో తెలియదు. ఇటు పేరెంట్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా హైరాణ పడుతూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి తీసుకొస్తారు. వారు ఏదైనా చూసేలోపు ఆ తర్వాత కొంత సమయానికే ఏడుపు మానేస్తారు. అది చాలామంది పిల్లల్లో మనం గమనిస్తూ ఉంటాం. ప్రత్యేకించి మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఇలాంటివి ఎక్కువ కేసులు కూడా వస్తూ ఉంటాయి. మీరు ఎక్కువగా ఏం అబ్జర్వ్ చేశారు? పిల్లలు ఎందుకు ఎక్కువగా గుక్క తిప్పుకోకుండా ఏడవడానికి గల కారణాలేంటి? పిల్లలు గుక్కబట్టి ఏడవడం, దీన్నే బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటారనమాట. అంటే కొంతమంది పిల్లలు ఎక్కువ ఏడవడం వల్ల ఏంటంటే వాళ్ళు బ్రీతింగ్ని సడన్గా స్టాప్ చేస్తారనమాట. అలాంటప్పుడు పిల్లలు బ్లూయిష్గా అయిపోవడము, కొంతమందికి ఫిట్స్ లాగా రావడము జరుగుతుందన్నమాట. ఇది కామన్గా మనం 1 year నుంచి 4 years లోపల పిల్లల్లో చూస్తామన్నమాట. ఇది కామన్. దీన్ని బిహేవియరల్ ప్రాబ్లం అంటే కొంతమంది పిల్లల్లో ఇది ఇలా గుక్కపట్టడం అనేది సర్వసాధారణం. అలాంటి పిల్లలకి మనం కొంతమందిలో ఐరన్ డెఫిషియన్సీ, రక్తంలో ఐరన్ శాతం తక్కువ ఉన్నప్పుడు మనం ఇట్లా గుక్కపట్టేదానికి అవకాశం ఉందన్నమాట. మన ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా చూసుకొని దానిని ఐరన్ సప్లిమెంట్స్ వాడుకుంటే సరిపోతుంది. ఇంకా అట్లా గుక్క పట్టినప్పుడు మనం ఏం చేయాలంటే ఒకటి ఫిట్స్ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మనం బాబుని ఒక పక్క తిప్పి పడుకోబెట్టము. కొన్నిసార్లు ఏంటంటే ఒక పెయిన్ఫుల్ స్టిమ్యులస్ ఏదైనా ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు గుక్క పట్టడం ఆపి మన నార్మల్గా అవుతారు. కొంతమంది పిల్లల్లో చర్మ వ్యాధులు కూడా వస్తుంటాయి. ఇప్పుడు వేసవికాలం వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి చర్మ వ్యాధులు, అదే వింటర్ వచ్చేసరికి ఇంకొక రకమైన చర్మ వ్యాధులు మనం చూస్తుంటాం. ఈ రెండు కాకుండా కొన్ని వ్యాధి నిరోధకత తగ్గడం వల్ల కూడా ఈ చర్మ వ్యాధులు వస్తుంటాయని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది ఏ రకమైనటువంటి చర్మ వ్యాధి అని కనుక్కొని ఎంత తొందరగా ఐడెంటిఫై చేయడానికి ఏ విధంగా కనుక్కోవచ్చు తల్లిదండ్రులు? సో సమ్మర్లో మనం కామన్గా తీసుకుంటే ఈ ఎక్సెసివ్ చెమట పట్టడం వల్ల ప్లస్ సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ డీహైడ్రేట్ అయిపోతుంది. ప్లస్ ఆ చెమట వల్ల ఇరిటేషన్ కలగడం వల్ల మనకి స్వెట్ డెర్మటైటిస్ అంటారు, చెమటకాయలు అంటారు తెలుగులో. అది కామన్ ఇష్యూ అన్నమాట. దాన్ని ఎలా నిరోధించవచ్చు అని రాకుండా ఎలా చేయొచ్చు అంటే మనం ఫస్ట్ది హీట్లో పీక్ సమ్మర్లో లైక్ ఉదయం 10 గంటల నుంచి 4 వరకు సాధ్యమైనంత వరకు బయట తిరగడం తగ్గించుకోవడము. ప్లస్ ఏదైనా మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడితే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి, ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఈ స్కిన్ డిసీజెస్ రాకుండా ఉండడానికి లేదంటే వచ్చిన తర్వాత నియంత్రించడానికి కానీ
ప్రిక్లీ హీట్ పౌడర్స్ అని చెప్పి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. కొన్ని ప్రకటనలు కూడా మనం చూస్తూ ఉంటాం. టాల్కమ్ పౌడర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఈ ప్రిక్లీ హీట్ పౌడర్లు వాడడం కరెక్టేనా మార్కెట్లో దొరికేటివి, లేదంటే డాక్టర్ల చేత ప్రిస్క్రైబ్ చేయబడినటువంటి పౌడర్లు ఏమన్నా ఉన్నాయా? టాల్కమ్ పౌడర్లు కూడా ఈ స్కిన్ డిసీజెస్కు వాడొచ్చా? ఈ టాల్కమ్ పౌడర్స్ అవి వాడడం వల్ల నేనైతే అడ్వైస్ చేయనండి. దానివల్ల ఉపయోగం కంటే కూడా నష్టమే ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ పౌడర్స్ మన స్కిన్కి అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి చర్మంలో స్వెట్ బయటకు రావడానికి చిన్న చిన్న హోల్స్ ఉంటుందన్నమాట, రంధ్రాలు ఉంటుంది. ఆ రంధ్రాలని బ్లాక్ చేయడం వల్ల మనకి స్వెట్ అనేది బయట రాకుండా చేస్తుంది. చెమట అనేది మనకి పట్టడం అనేది చాలా అవసరం, ఎందుకంటే మన బాడీ టెంపరేచర్ని ఈ చెమట అనేది కంట్రోల్ చేస్తుందన్నమాట. ఇలా మనం పౌడర్స్, టాల్కమ్ పౌడర్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ రంధ్రాలు పోవడం వల్ల మనకి చెమట పట్టదు, ప్లస్ బాడీ టెంపరేచర్ అనేది మనం మెయింటైన్ చేయలేం. కాబట్టి అది అప్లై చేయడం వల్ల నష్టమే మనకి ఎక్కువ జరుగుతుంది ఉపయోగం కంటే కూడా. పిల్లలు పుట్టిన వెంటనే కొన్ని రకాల వ్యాక్సిన్ వేస్తూ ఉంటారు, బీసీజీ అని, డిపిటీ అని. ఇవి పాతకాలం నుంచి కొన్ని రకాల వ్యాక్సిన్లు ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు. కొత్తగా ఏమైనా వ్యాక్సిన్స్ వచ్చాయా ఇప్పుడు ఉండేటటువంటి పిల్లలకు? ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైనా ప్రత్యేకమైనటువంటి వ్యాక్సిన్లు ఉన్నాయా వాటికి? కానీ పిల్లల్లో గతంలో ఇచ్చే వ్యాక్సిన్లకు ఇప్పుడు పుట్టేటటువంటి పిల్లలకు ఇచ్చేటటువంటి వ్యాక్సిన్లలో అడిషనల్గా ఏమైనా యాడ్ అయ్యాయా? పాతవి అలాగే వాడుతున్నారా? సో వ్యాక్సిన్స్ సంబంధించి మనకి గవర్నమెంట్ అంటే రెండు రకాల రికమెండేషన్స్ ఉన్నాయండి. ఒకటి, కొన్ని వ్యాక్సిన్స్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. అది మనకి గవర్నమెంట్ అంగన్వాడీ సెంటర్లో అవి మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ వ్యాక్సిన్స్ అనేది ఖచ్చితంగా వేసుకోవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్, బీసీజీ వ్యాక్సిన్, హెపటైటిస్ బి, డిఫ్తీరియా వ్యాక్సిన్, ప్లస్ ఎంఎంఆర్ వ్యాక్సిన్, ఇవంతా కూడా మనం కంపల్సరీగా ఖచ్చితంగా వేసుకోవాల్సిందనమాట. ఇవన్నీ కూడా మనకి అంగన్వాడీలో ఫ్రీగా వేస్తారు. కొన్ని వ్యాక్సిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఏపీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అనేది కొన్ని స్పెషల్ వ్యాక్సిన్స్ని రికమెండ్ చేసిందనమాట. లైక్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్, నిమోనియా రాకుండా నిమోకోకల్ వ్యాక్సిన్ అని ఒకటి ఉంది. ప్లస్ మనకి మెదడు వ్యాపి వ్యాధి రాకుండా మెనింగోకోకల్ వ్యాక్సిన్, ఇలాంటి వ్యాక్సిన్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వేసుకుంటే చాలా వరకు మనకి ఈ జబ్బుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి మీరు ఇక్కడ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో కన్సల్టెంట్ పీడియాట్రిషియన్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చేటటువంటి పిల్లలకు, లేదంటే ఇక్కడ ఈ హాస్పిటల్లో జన్మనిచ్చేటటువంటి పిల్లలకు సంబంధించి ఏం వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటారు? మీ దగ్గరికి ఆ తర్వాత వ్యాక్సిన్స్ వేసుకున్న తర్వాత ఏమన్నా వాటికి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు కదా పిల్లలు? జ్వరం రావడం అనేది సహజంగా మనం చూస్తూ ఉంటాం. జ్వరంతో బట్టి ఇంకేదైనా సమస్యలు వచ్చినాయా? ఇక్కడ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్లో ఏ విధమైనటువంటి వ్యాక్సిన్లు ఉన్నాయి? ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది? మన దగ్గర మన ఆస్టర్ నారాయణ హాస్పిటల్లో వ్యాక్సిన్ సంబంధించి మన దగ్గర అన్ని రకాల వ్యాక్సిన్స్, ఐఏపీ రికమెండ్ చేసిన అన్ని రకాల వ్యాక్సిన్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. నేను ముందు చెప్పినట్టు మీజిల్స్ వ్యాక్సిన్, మెనింగోకోకల్ వ్యాక్సిన్, ప్లస్ న్యూమోకోకల్ వ్యాక్సిన్, అన్ని రకాల వ్యాక్సిన్స్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంది. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఫీవర్ రావడం అనేది కొన్ని రకాల వ్యాక్సిన్స్కి ఎక్కువ వస్తుంది. లైక్ లైవ్ వ్యాక్సిన్స్ అంటారు, లైక్ బీసీజీ, ఇలాంటి వ్యాక్సిన్స్ అనేది లైవ్ వ్యాక్సిన్. ఇలాంటి వ్యాక్సిన్ వేసినప్పుడు ఫీవర్ అనేది కొంచెం ఎక్కువ రావచ్చు అనమాట. ఫీవర్ ఎందుకు వస్తుందంటే మనకి వ్యాక్సిన్ అనేది ఒక ఫారిన్ ఆబ్జెక్ట్, అది మన బాడీలో ఇంజెక్ట్ చేసినప్పుడు మన బాడీ అనేది దాన్ని ఫైట్ చేయడానికి ట్రై చేయడం వల్ల మనకి ఫీవర్ అనేది వస్తుందన్నమాట. ఫీవర్ అనేది సర్వసాధారణం. దానికి మనం పారాసిటమాల్ వేసుకుంటే వితిన్ 24 అవర్స్లో సరిపోతుందండి. దాంతోపాటు కొన్నిసార్లు లోకల్గా స్వెల్లింగ్ రావడము, వేసిన చోట వాపు రావడము అలాంటివి జరుగుతుంది. అలాంటి వాటికి మనం ఏం చేయాల్సిన లేదు, జస్ట్ వేడి నీళ్ళు కాపడం కానీ అలాంటివి కూడా ఏం అవసరం లేదు. మనకి 24 గంటల నుంచి 45 గంటల లోపల అది సర్వసాధారణంగా దానంగా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. చూసారుగా డాక్టర్ అనంత్ గారు ఇక్కడ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో కన్సల్టెంట్ పీడియాట్రిషియన్గా ఉన్నారు. వారు ప్రస్తుతం ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు తీసుకున్నటువంటి థీమ్ హెల్తీ బిగినింగ్స్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్స్, వీటికి సంబంధించి డాక్టర్ గారు అనేక విషయాలు చిన్నపిల్లల గురించి వివరించారు. మరిన్ని విషయాలు మరో డాక్టర్ గారిని సంప్రదించి వారి ద్వారా కూడా అనేక విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే అంశాలకు సంబంధించి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్లో నవజాత శిశువుల వైద్యులు డాక్టర్ పి లతీష్ రెడ్డి గారు కూడా మనతో కూడా ఉన్నారు. వారిని కూడా పలకరించి అనేక విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. శిశువు హాస్పిటల్లో పుట్టింది మొదలు కామెర్లని రకరకాలైనటువంటి సిమ్టమ్స్ బయటపడుతూ ఉంటాయి.
లేదా ఇన్ఫెక్షన్స్ బయటపడుతుంటాయి. అప్పుడే పుట్టినటువంటి బిడ్డకు ఏ విధమైనటువంటి కేర్ తీసుకుంటారు వీటి మీద తెలియజేస్తారా? గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ లతీష్ రెడ్డి. నేను చిన్నపిల్లల ప్లస్ నవజాత శిశువుల డాక్టర్ని. సో కామన్గా డిశ్చార్జ్ టైంలో హాస్పిటల్లో ఉండి అప్పుడు డిశ్చార్జ్ అవుతున్న బేబీస్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేసి చాలామంది పేరెంట్స్ అడుగుతుంటారు. సో ఫస్ట్గా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిన వెంటనే మీ డాక్టర్ ఏదైతే మీకు ఒక లిస్ట్ ఇచ్చి ఉంటారో ఆ లిస్ట్లో ఉండేటివన్నీ కరెక్ట్గా పాటించాలి. సో ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి రకరకాల వైరస్లు వృద్ధి చెందడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో తల్లిదండ్రులు కానీ ఇతరత్ర బయట నుంచి బేబీని చూడడానికి వచ్చే వాళ్ళు కానీ కొంచెం హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయడం, మాస్క్ వేసుకోవడం, చాలా తక్కువగా బేబీని టచ్ చేయడం అటువంటివి పాటించాలి. ఇతరత్ర కంప్లైంట్స్ ఏవేవి ఉంటాయనేది చూద్దాం. జాండీస్ వచ్చింది అని అంటారు కదా డాక్టర్ గారు. పుట్టిన తర్వాత 1 వీక్ తర్వాతనో ఇప్పుడు 3-4 డేస్ తర్వాతనో జాండీస్ వచ్చిందని చెప్పి చాలా కంగారు పడుతుంటారు తల్లిదండ్రులు. ఇది ఎందుకు వస్తుందంటారు? సాధారణమైన అంటే పుట్టిన తర్వాత శిశువుని కొద్ది రోజులు హాస్పిటల్లో ఉంచాలా అబ్జర్వేషన్లో, లేదంటే ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత జాండీస్ రాకుండా ఏ విధమైనటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది? జనరల్గా జాండీస్ అనేది చాలా చాలా బేబీస్లో కామన్గా వస్తూ ఉంటుంది. దీంట్లో 2 రకాల జాండీస్లు ఉంటాయన్నమాట. ఒకటి ఫిజియోలాజికల్ జాండీస్, రెండోది ప్యాథలాజికల్ జాండీస్. ఫిజియోలాజికల్ జాండీస్ అనేది ఏదైతే ఉందో అది 2 రోజుల తర్వాత లేదంటే 72 గంటల తర్వాత మెల్లగా పెరుగుతుంది. అది 14 రోజుల వరకు పెరుగుతూ పోయి మళ్ళీ తగ్గిపోతుంది. అందరికీ పెరగాల్సిన అవసరం అనేసి లేదు. కానీ ఫిజియోలాజికల్ జాండీస్ అనేది కామన్గా వచ్చే ఒక కామెర్లు బేబీస్లో. రెండోది ప్యాథలాజికల్ జాండీస్, అంటే ఖచ్చితమైన కాజ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అది 24 గంటల లోపలనే బేబీస్కి మనం చూస్తాం అనమాట. సో ఫిజియోలాజికల్ జాండీస్ చాలా కామన్గా ఉంటుంది. డిశ్చార్జ్ టైంలో మీరు ఆ ఫిజియోలాజికల్ జాండీస్ వచ్చి బేబీకి జాండీస్ ఉంది అని కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ మీ డాక్టర్ని సంప్రదించడం మాత్రం మర్చిపోకూడదు. ప్లస్ మంచిగా కరెక్ట్గా డాక్టర్ మీకు ఏ విధంగా అయితే ఫీడింగ్ ఇవ్వాలని చెప్పారో ఆ విధంగా ఫీడింగ్ కరెక్ట్గా ఇచ్చారంటే జాండీస్ దానంతట అది తగ్గిపోతుంది. శిశువు జన్మించిన తర్వాత స్నానం ఎన్ని రోజుల తర్వాత చేయించాలనేది అందరికీ ఒక పెద్ద సందేహంగా ఉంటుంది. మరుసటి రోజు చేయించాలా? అటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి నిజంగా పుట్టిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత స్నానం చేయించాలని చెప్పి మీరు సజెస్ట్ చేస్తారు? జనరల్గా ఇన్ని రోజుల తర్వాత చేయించాలనేసి ఒక పర్టికులర్ రూల్ అంటూ ఏం లేదు. కానీ జనరల్గా బొడ్డు ఏదైతే ఉంటుందో బేబీకి అది పడిపోయిన తర్వాత దాన్ని క్లీన్గా పెట్టి అప్పుడు స్నానం చేయించాలి. దానికి వేరే కారణం కూడా ఏంటి అంటే స్టార్టింగ్ 72 అవర్స్ వరకు అంటే 2-3 రోజుల వరకు బేబీకి తనంతట తాను టెంపరేచర్ మెయింటెనెన్స్, బయట తల్లి కడుపులో ఉన్నటువంటి టెంపరేచర్ బయట ఉండదు కాబట్టి దానికి అడ్జస్ట్ అవ్వడానికి సమయం పడుతుంది. సో దాని తర్వాత స్నానం చేయించడం అనేది కరెక్ట్ ఇది. సో జనరల్లీ 3 డేస్ తర్వాత, కానీ 7 డేస్ తర్వాత అంటే బొడ్డు ఎప్పుడైతే రాలిపోతుందో దాని తర్వాత స్నానం చేయించడం మంచిది. తల్లికి సహజంగా బిడ్డకు ఏ విధంగా స్నానం చేయించాలనే విధానం తెలిసినప్పటికీ సైంటిఫిక్గా బాతింగ్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? బాతింగ్ టెక్నిక్స్ అనేటివి ఏం లేవండి స్పెషల్గా. కానీ ఏంటంటే మనం రెస్ట్రిక్టెడ్ బాతింగ్ టైం అంటే బేబీకి ఒక పెద్ద బకెట్ తీసుకొని దాంట్లో నీళ్ళు పోస్తూనే ఉంటారు బేబీకి, అలా చేయకూడదు. రెండో విషయం ఏంటంటే వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో చల్లనీళ్ళు కలుపుతారనమాట గోరువెచ్చగా ఉండేదాన్ని. కానీ ఆపోజిట్ అంటే ఫస్ట్ చల్లనీళ్ళు తీసుకొని కొంచెం గోరువెచ్చటి నీళ్ళని దాంట్లో కలుపుతూ చూసుకునేది అనేది బెటర్ అనమాట. సో అది ఆ టెక్నిక్. ప్లస్ రెస్ట్రిక్టెడ్ బాత్ టైం 10 మినిట్స్ కంటే తక్కువగా బేబీని బాతింగ్ టైం మీరు కేటాయించాలి. దాంట్లో కూడా హెడ్ కేర్ అంటే మొహం మీద డైరెక్ట్గా నీళ్లు పోయడం అట్లాంటివి చేయకూడదు. ఫస్ట్ హెడ్ని తొడవడం అనేది మంచిది. తర్వాత స్నానానంతరం కానీ లేదంటే క్లీన్గా ఉండడం కోసం అని చెప్పి డైపర్స్ వాడుతుంటారు. ఇది ఎక్కువగా మనం చూస్తుంటాం. డైపర్లు వాడడం ఎక్కడంటే అక్కడ వేయడం అంటే అది క్లెన్లీనెస్ కిందకు వస్తుంది అనుకోండి. పిల్లలకు డైపర్స్ వాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో డైపర్స్ అనేటివి మనం అవాయిడ్ చేయలేనటువంటివి. సో డైపర్స్ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఎవ్రీ అవర్కి మార్చడం మంచిది కాదు. సో ఒక 2 అవర్స్కి బేబీ యూరిన్ పాస్ చేసిన తర్వాత చూసి మార్చడం అనేది కరెక్ట్ పద్ధతి. కానీ అట్ ద సేమ్ టైం డైపర్ ఫ్రీ టైం అనేది కూడా బేబీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంటిన్యూస్గా డైపర్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ యూరిన్ అనేది అక్కడ ఇరిటేట్ చేసి ఆ ఏరియాని, సో డైపర్ ర్యాష్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ డైపర్ ర్యాష్ని అవాయిడ్ చేయాలంటే ఆ ఏరియాని చాలా డ్రైగా పెట్టుకోవడం, డైపర్ ఫ్రీ టైంని ఇవ్వడం అనేది చాలా మంచి అలవాటు. మార్కెట్లో రెడీమేడ్గా ఉండే డైపర్స్ వాడితే మేలంటారా? లేదంటే పాత సంప్రదాయ పద్ధతులు క్లాత్ కడుతూ ఉంటారు, ఆ గుడ్డనే వాడి దాన్నే ఉతికి మళ్ళీ రీయూజ్ చేస్తూ ఉంటారు, ఏది కరెక్ట్ అంటారు? మీరు చెప్పినటువంటి డైపర్ ఫ్రీ టైంలో ఈ బట్టలు వాడేటటువంటి అలవాటు కూడా పెట్టుకుంటే బాగుంటుందా?
అది మంచి పద్ధతి అండి, దాంట్లో తప్పేం లేదు. సో కానీ ప్రాపర్గా స్టెరిలైజేషన్ అనేది జరగాలన్నమాట. చాలా వేడి నీళ్ళలో పెట్టి ఎండలో పెట్టడం అనేది చాలా ఉత్తమమైన ఇది. సో అట్ ది సేమ్ టైం డైపర్ లేని టైంలో ఆ క్లోత్ని మీరు కింద వేసుకున్నా కూడా, సో ఆ డైపర్ ఫ్రీ టైంలో ఒకవేళ బేబీ ఏదైనా మోషన్ పాస్ చేసినా కూడా దాన్ని మీరు డిస్కార్డ్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ర్యాషెస్ వచ్చేదానికి కూడా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది వారి పిల్లల్ని, అప్పుడే పుట్టినటువంటి పిల్లల్ని కొద్ది సంవత్సరాల వరకు కూడా ఉదయాన్నే నీరెండలో పెడుతూ ఉంటారు. ఆరోగ్య వృద్ధి చెందుతుందని, అలాగే డి విటమిన్ వస్తుందని రకరకాల ఉద్దేశాలతో ఎండలో ఎక్స్పోజ్ చేస్తుంటారు చిన్నపిల్లల్ని. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే చేయొచ్చా? సో 100% దీనికి స్టడీస్ అయితే లేవండి. విటమిన్ డి అది అడల్ట్స్లో అయితే ఓకే, పెద్దల్లో అయితే ఓకే, చిన్నపిల్లల్లో వస్తుంది అనేది 100% దానికి గ్యారంటీ అయితే ఉండదు. కానీ ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి 11 to 3 4 వరకు బేబీని డైరెక్ట్ సన్లైట్లో పెట్టకుండా ఉండడం చాలా మంచిది. సో ఒకవేళ మీరు బేబీని ఎక్స్పోజ్ చేయాలి ఎండకి అని అనుకున్నట్లయితే 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో 15 నుంచి 20 నిమిషాల వరకు ఎక్స్పోజ్ చేస్తే ఏం ప్రాబ్లం అనేది ఉండదు. మరో విషయం డాక్టర్ గారు, ప్రపంచంలో ఈ దోమలు, ఈగలు లేని ప్రదేశాలు లేవని మనకు తెలిసినప్పటికీ ఈ పిల్లలకు దోమలు కొట్టకుండా ఉండాలి, పిల్లలు బాగుండాలనేది ప్రతి తల్లిదండ్రి యొక్క ఆకాంక్ష. ఈ క్రమంలో మస్కిటో రెపెలెంట్స్ వాడుతూ ఉంటారు, కొన్ని లిక్విడ్స్ కూడా వాడుతూ ఉంటారు. ఇది పిల్లల మీద ప్రభావం ఏమైనా దుష్ప్రభావం చూపిస్తుందా? ఇవి వాడడం కరెక్టేనా? వీటికి ప్రత్యామ్నాయంగా ఏ పద్ధతులు అవలంబిస్తే బాగుంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటి ఆవరణ అనేది చల్లగా, అట్ ద సేమ్ టైం బేబీ కంఫర్టబుల్గా ఉండేది చూసుకోవాలి. ప్లస్ ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఇట్లాంటివి ఉంటే మస్కిటోస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో వాటిని అవాయిడ్ చేయాలి ఫస్ట్ థింగ్. ప్లస్ మస్కిటో నెట్స్ అనేది యూస్ చేసినట్లయితే ఇంటి లోపలికి మస్కిటోస్ వచ్చేదానికి కూడా డోర్ నెట్స్ కానీ ఇట్లాంటివి వాడినట్లయితే మస్కిటోస్ అనేటివి రావు ఫస్ట్ థింగ్. రెండో విషయం, మస్కిటో రెపెలెంట్స్ యూస్ చేయొచ్చా బేబీస్కి అంటే యూస్ చేయొచ్చండి. కాకపోతే మీరు యూస్ చేసే ఆ మస్కిటో రెపెలెంట్ క్రీమ్ కానీ ఏదైనా ఫస్ట్ మీరు అప్లై చేసే ముందు దాని మీద కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ చదివి అది బేబీకి యూస్ చేయొచ్చా లేదా అని చూసి అప్లై చేయడం మంచిది. అట్ ద సేమ్ టైం చేతులకు కానీ మొహంకి కానీ వాటిని పూయకూడదు అనమాట. ఎందుకంటే చేతులకు పూసినట్లయితే నోట్లో పెట్టుకోవడం బేబీస్ అట్లాంటివి చేస్తారు కాబట్టి అక్కడ అవాయిడ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. కొంతమంది తమ పిల్లలు సేఫ్గా ఉండాలి అనే ఉద్దేశంతో బాగా గుడ్డలో చుట్టి శిశువుని పెడుతుంటారు. ఇలాగ టైట్గా కూడా కొంతమంది చుట్టేస్తుంటారు, మొత్తం హెడ్ అంతా కూడా కవర్ అయ్యేటట్లుగా. నిజానికి ఏ విధమైనటువంటి డ్రెస్ వాడాలి? అట్లా టైట్గా చుట్టడం కరెక్టే అంటారా? సో జనరల్గా అయితే చలికాలంలో అలా చేయడం కరెక్ట్ పద్ధతేనండి. కాకపోతే ఎండాకాలంలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రూమ్ టెంపరేచర్ అనేది ఆప్టిమల్గా ఉండాలి, వేడిగా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం ఏసీ ఎక్కువగా పెట్టడం అవాయిడ్ చేయాలి. బేబీని లైట్ క్లోత్స్ వేసుకుంటే సరిపోతుంది, టైట్గా ర్యాప్ చేయాల్సిన అవసరం ఉండదు ఎండాకాలంలో. సో గట్టిగా క్యాప్స్ పెట్టడం కూడా అవాయిడ్ చేయడం మంచిది. కాళ్ళు చేతులు వెచ్చగా ఉంటే సరిపోతుంది. సో టైట్ క్లోతింగ్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. ప్రత్యేకించి ఇప్పుడు సమ్మర్ ప్రారంభమైంది కాబట్టి డీహైడ్రేషన్ గురి కాకుండా పిల్లలకు ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అలాగే మదర్స్ మిల్క్ ఏ టైంలో ఇవ్వాలి? దానికి ఏమైనా నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయా? ఎన్నిసార్లన్నా పట్టచ్చా? సో జనరల్గా బేబీ ఎప్పుడు క్రై చేస్తే అప్పుడు ఫీడింగ్ ఇవ్వడంలో తప్పేం లేదండి. బట్ అట్ ద సేమ్ టైం ఓవర్ ఫీడింగ్ని అవాయిడ్ చేయాలి. రెండోది ఏంటంటే 6 నెలల లోపల ఉన్న బేబీస్ అందరికీ కూడా తల్లి పాలు ఇస్తే సరిపోతుందండి. ఎండాకాలంలో కొంచెం డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బేబీ కొన్నిసార్లు త్వరగా యూరిన్ పాస్ చేసి ఆకలికి గురవుతూ ఉంటారు. సో ఆ టైంలో ఫీడింగ్ ఇవ్వడం అనేది కరెక్ట్. అట్ ద సేమ్ టైం బేబీకి వాటర్ అనేది ఇవ్వకూడదండి. 6 నెలల లోపల ఉన్న బేబీకి మదర్ మిల్కే సరిపోతుంది బేబీకి. ప్లస్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మదర్ మిల్క్ లేనట్లయితే ఫార్ములా ఫీడ్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఆ ఫార్ములా ఫీడ్స్లో ఎండాకాలం కాబట్టి ఎక్కువ నీళ్లు పోసి మిక్స్ చేయడం అట్లాంటివి చేయకూడదు. దాని మీద కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు ఎంతలో మిక్స్ చేయాలి 1 స్పూన్ అనేది. సో దాన్ని మాత్రమే మీరు ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ. అప్పుడే పుట్టినటువంటి పిల్లలకు కూడా కొంతమందికి డయాబెటీస్ చూస్తూ ఉంటాం డాక్టర్ గారు, అది ఎందుకు వస్తుందని అంటారు? సో జనరల్గా డయాబెటిక్ అని కాదండి, అది షుగర్ తక్కువగా ఉండడం చూస్తుంటాం అనమాట. ఒకవేళ తల్లికి డయాబెటీస్ ఉన్నట్లయితే సో షుగర్ అనేది తక్కువగా ఉంటుంది బేబీకి. సో అది ఎందుకు అంటే లోపల మదర్కి ఎక్కువ షుగర్ ఉండడం వల్ల ఆ ఎక్కువ షుగర్ బేబీకి వెళ్తుంది తల్లి పేగు ద్వారా. సో ఎక్కువ షుగర్ పెరిగి అదేమవుతుందంటే ఎక్కువ ఇన్సులిన్ అనేది బేబీలో ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినప్పుడు బేబీ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. కానీ ఒకసారి తల్లి పేగు కట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన వెంటనే ఆ షుగర్ అనేది ఏదైతే మదర్ నుంచి సప్లై ఉంటుందో అది సడన్గా ఆగిపోతుంది కాబట్టి బేబీ హైపోగ్లైసీమియాకి గురయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటి బేబీస్కి కరెక్ట్ టైంలో కరెక్ట్ మెజర్ ఫీడ్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల బేబీకి షుగర్ లెవెల్స్ అనేటివి ప్రాపర్గా మెయింటైన్ అవుతాయి. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత తనంతట తానే నార్మల్ ఫీడింగ్ తీసుకుంటుంటే షుగర్ లెవెల్స్ అనేటివి నార్మల్ రేంజ్కి వచ్చేస్తాయండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు.
డాక్టర్ లతీష్ రెడ్డి గారు కన్సల్టెంట్ నియోనటాలజీ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్. వారు అప్పుడే పుట్టినటువంటి నవజాత శిశువులను ఏ విధంగా సంరక్షించాలి, ఏ విధమైనటువంటి పద్ధతులు వాడాలి, వారికి స్నానం ఏ విధంగా చేయించాలి అనే విషయాలు చాలా చక్కగా వివరించారు. చాలామంది వేడి నీళ్లలో చన్నీళ్లు కలిపి చేయిస్తూ ఉంటారు. అలా కాదు, ముందు చన్నీళ్లు ఏర్పాటు చేసుకొని దాంట్లో కొలత కొద్దీ వేడి నీళ్లు కలుపుకొని చేయించడం అనేటటువంటిది శాస్త్రీయమైనటువంటి సైంటిఫిక్గా కరెక్ట్ అని చెప్పి కూడా డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. ఆరోగ్యకరమైనటువంటి ప్రారంభానికి ఆశాజనకమైనటువంటి భవిష్యత్తు అనే ఏప్రిల్ 7, 2025 WHO వారు ఇచ్చినటువంటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవ నినాదంతో ఇవాళ డాక్టర్ లతీష్ రెడ్డి గారి ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాం. మరో డాక్టర్ గారిని కూడా సంప్రదించి మరిన్ని విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తల్లుల గురించి వారేం చెప్తారో, ఏం వివరిస్తారో చూద్దాం. తిరుపతి రేణిగుంట మార్గమధ్యంలోని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ఇవాళ ఏప్రిల్ 7న ప్రతి సంవత్సరం ఒక్కొక్క నినాదంతో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా వరల్డ్ హెల్త్ డే నిర్వహిస్తూ ఉంటారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ఇవాళ ఏ విధమైనటువంటి నినాదంతో ఉన్నారు, అలాగే గర్భిణులు, తల్లులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇలాంటి అనేక విషయాలపై వివరించడానికి ఇవాళ మనకు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ సృజన గారు మనతో కూడా ఉన్నారు. వారిని పలకరించి అనేక విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఒక థీమ్తో ప్రతిసారి కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్తో నినాదంతో ఉంటున్నారు కదా. ఈ సంవత్సరం ఏ నినాదంతో ఉన్నారో, ఏ విధమైనటువంటి సూచనలు ప్రజలకు అందజేస్తున్నారు, ప్రత్యేకించి తల్లులకు, గర్భిణులకు, గర్భస్థ శిశువుల్లో ఉండేటటువంటి వారికి ఏ విధమైనటువంటి సూచనలు, సలహాలు అందజేస్తారు? అందరికీ నమస్కారము. సో ప్రజలందరికీ వరల్డ్ హెల్త్ డే శుభాకాంక్షలు. సో ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 7న మనం వరల్డ్ హెల్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దాని సందర్భంగా ఎవ్రీ ఇయర్ మనకు ఒక థీమ్ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే హెల్దీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్స్. ఈ థీమ్తో ఈ ఇయర్ మనం వరల్డ్ హెల్త్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సహజంగా ప్రెగ్నెంట్స్గా ఉండేటటువంటి వారు మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా. ప్రెగ్నెన్స్ అనగానే ఫస్ట్ స్కానింగ్ చేసుకోవాలనేటటువంటి ఒక నిర్ధారణతో వస్తారు, లేదంటే వచ్చిన తర్వాత డాక్టర్లైనా సూచిస్తూ ఉంటారు. నిజానికి ప్రెగ్నెన్సీగా ఉండేవాళ్ళు స్కానింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? పాతకాలంలో ఈ పద్ధతులు అన్నీ లేవు కదా. ఇప్పుడు శాస్త్ర పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందిన తర్వాత గడిచిన కొన్ని దశాబ్దాలుగా స్కానింగ్ అనేది తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. ఈ స్కానింగ్ అనేది ఎప్పుడెప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది, ఏ టైంలో చేసుకోవాలి, ప్రెగ్నెన్సీ వివరిస్తారా? మంచి ప్రశ్న. సో ఈ ప్రెగ్నెన్సీ అన్నది మనకి డేట్ మిస్ అయిన తర్వాత నెక్స్ట్ సైకిల్లో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో మనకి పాజిటివ్ వస్తే ఫైన్, పాజిటివ్ రాకుండా నెగిటివ్ వస్తే వచ్చి అమెనోరియా ఉన్న బీటా హెచ్సిజీ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. సో ప్రెగ్నెంట్ ఉమెన్ కనీసం మినిమం 4 స్కాన్స్ అయినా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఫస్ట్ చేసుకునే స్కాన్ని డేటింగ్ స్కాన్ అంటారు. ఇది 6 వీక్స్ టు 8 వీక్స్ మధ్యలో చేసుకోవచ్చు. ఈ 6 వీక్స్లో హార్ట్ బీట్ అన్నది ఏర్పడుతుంది. సో అందుకనే మనకు డేటింగ్ స్కాన్ ద్వారా హార్ట్ బీట్, జెస్టేషన్ ఏజ్ అన్నది కరెక్ట్గా తెలుస్తుంది. నెక్స్ట్ చేసుకోవాల్సిన స్కాన్ ఎన్టీ స్కాన్. ఇది యూజువల్గా 13 వీక్స్లో చేసుకుంటూ ఉంటారు. 13.6 వీక్స్ యాక్చువల్గా. దీంతో పాటు డబుల్ మార్కర్ టెస్ట్ అన్నది క్లబ్ చేయొచ్చు. ఈ డబుల్ మార్కర్ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారంటే అనామలస్ బేబీ లైక్ డౌన్ సిండ్రోమ్ అట్లా ఇంకేమైనా అనామలీస్ ఉందా అని ముందే పసిగట్టడానికి చేసుకోవాల్సిన స్కాన్. నెక్స్ట్ వచ్చేసి 20 వీక్స్లో టిఫా స్కాన్ అంటారు. టిఫా స్కాన్ అన్నది అవయవాల స్కాన్ అంటాం మామూలుగా జనరల్గా. అన్ని అవయవాలన్నీ చూసి అండ్ ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అన్నది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ స్కాన్ 7th మంత్లో, దట్ ఈస్ గ్రోత్ స్కాన్. దాన్ని డాప్లర్తో కంబైన్ చేస్తాము. సో ఏమైనా బేబీ పెరుగుదల ఎట్లా ఉంది, ఉమ్ము నీరు ఎట్లా ఉంది, ఐయుజిఆర్ బేబీస్ ఏమైనా ఉన్నాయా అట్లా మనకి ముందే తెలిసిపోతుంది. ఫైనల్ స్కాన్ వచ్చేసి డెలివరీ ముందు చేసే స్కాన్, దట్ ఈస్ టర్మ్ స్కాన్. అందులో మనం ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్, బేబీ బరువు ఎంత ఉంది, ఎన్ని వీక్స్ జెస్టేషన్, ఉమ్ము నీరు ఎట్లా ఉంది, పొజిషన్ ఆఫ్ ద బేబీ, ప్లసెంటల్ పొజిషన్, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు అనమాట. సో కనీసం మినిమం 4 స్కాన్స్ అయినా చేయాల్సి ఉంటుంది. ఈ స్కాన్స్ చేసుకునే పక్షంలో కొంతమంది తల్లిదండ్రులకి మగ శిశువా, ఆడ శిశువా అని తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం ఉంటుంది కదా. వారు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా, చాలామంది అడుగుతూ ఉంటారు. అటువంటి వారికి మీరు ఏం చెప్తూ ఉంటారు? మగ, ఆడ అని ఏమన్నా చెప్తూ ఉంటారా?
యాక్చువల్లీ స్కాన్స్ చేస్తాం కానీ సెక్స్ డిటర్మినేషన్ మనం చేయట్లేదు. ఈ సెంటర్లోనే కాదు, ఏ సెంటర్లోనూ చేయట్లేదు. యాక్చువల్లీ సెక్స్ డిటర్మినేషన్ అన్నది చట్టరీత్యా నేరం. దానికి పనిష్మెంట్ కూడా ఉంది. 10,000 జుర్మానా అండ్ 3 years పనిష్మెంట్ ఉంది. సో కాబట్టి కామన్గా అడుగుతూ ఉంటారు కానీ మేమైతే వివరాలు తెలియజేయట్లేదు. చిన్నపిల్లలకు ఏ విధంగా అయితే పుట్టిన నవజాత శిశువులకు వ్యాక్సిన్స్ వేస్తారో ఒకసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ మహిళకు కూడా వ్యాక్సిన్స్ ఏమన్నా ఉంటాయా, వాళ్ళు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఏ విధమైనటువంటి వ్యాక్సిన్ లాంటివి ఉంటే వాళ్ళకి ఏం సూచిస్తారు డాక్టర్ గారు మీరు? యాక్చువల్గా డెలివరీ ప్రెగ్నెంట్ ఉమెన్ కనీసం మినిమం 2 వ్యాక్సిన్స్, అదే టీటీ ఇంజెక్షన్స్ అంటూ ఉంటాము. కనీసం టీటీ ఇంజెక్షన్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ టీటీ ఇంజెక్షన్స్ మోస్ట్లీ అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ సెంటర్స్లో ఆశా వర్కర్స్ తీసుకొని వెళ్ళి వేసుకుంటున్నారు. కనీసం మినిమం 2 doses ఆఫ్ టీటీ అయినా వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ 5 years లోపల ఉంటే ఒక డోస్, బూస్టర్ డోస్ అంటాము, అది వేసుకుంటే సరిపోతుంది. ప్రెగ్నెన్సీకి బాగా బలవర్ధకంగా ఉంటే బాగా ఆరోగ్యకరమైనటువంటి బిడ్డకు జన్మనిస్తారు అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. కొంతమంది చాలా వీక్గా ఉంటారు, వారికి బలవర్ధమైనటువంటి ఆహారం కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి వారికి ప్రత్యేకమైన డైట్ ఏమన్నా ఉంటుందా, వారు ఏ విధమైనటువంటి ఆహార పద్ధతులను పాటించాలి డాక్టర్ గారు? నార్మల్ ఉమెన్ కన్నా ప్రెగ్నెంట్ ఉమెన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. అంటే రిక్వైర్మెంట్ అన్నది ఇద్దరికి, శిశువుకి తల్లికి ఇద్దరికి. కాబట్టి ప్రెగ్నెన్సీ అర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అని ఇస్తూ ఉంటాము. సో ఫస్ట్ ఫోలిక్ యాసిడ్ ఫస్ట్ 3 months ఇది ఫోలిక్ యాసిడ్ విత్ డిహెచ్ఏ ఏం చేస్తుందంటే శిశువు బ్రెయిన్ డెవలప్మెంట్ కోసము, మంచిగా డెవలప్ అవ్వడానికి కోసం హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకే ఫోలిక్ యాసిడ్ విత్ డిహెచ్ఏ కంపల్సరీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే తీసుకోవాలి. యాక్చువల్గా గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్నా ముందు 3 months ముందే ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే బెటర్. ఇది ఇంకా అవగాహన లేదు ప్రజల్లో, అందుకని కనీసం ప్రెగ్నెంట్ అయింది అని కన్ఫర్మ్ అయిన తర్వాత అయినా తీసుకోవటం బెటర్. ఇదే కాకుండా పౌష్టిక ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అంటే కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ కొంత, ప్రోటీన్స్ కొంత, మినరల్స్ కొంత, ఫ్యాట్ కొంత, ఇలా బ్యాలెన్స్డ్ డైట్ మీల్ ప్లాన్ తీసుకుంటే బెటర్. యూజువల్గా ఫస్ట్ ట్రైమిస్టర్లో వామిటింగ్స్ ఎక్కువ అవుతుంది. దానివల్ల వాళ్ళు సరిగ్గా తీసుకోలేకపోతారు ఫుడ్. సో ఫస్ట్ దాన్ని హైపరెమిసిస్ అంటాము. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫుడ్ సరిగా తీసుకోకపోయేసరికి కొంచెం క్వాంటిటీస్ ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా ఒక 2 hours ఒకసారి, అంటే ఇప్పుడు 4 ఇడ్లీస్ అనుకోండి, ఒక 8 o'clockకి 2 ఇడ్లీస్, 10 o'clockకి 2 ఇడ్లీస్, అలా కొంచెం మోతాదులో అయినా తీసుకుంటే బేబీకి మదర్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత 5th monthకి వచ్చేసరికి ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తామన్నమాట. ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటంటే మునగాకుతో పాటు డేట్స్ అంటాము, డేట్స్ తినచ్చు, డ్రై ఫ్రూట్స్ తినచ్చు. తర్వాత ఈ మన బెల్లము, శనగలు వేసిన చిక్కీ అంటాము, అది రోజు ఒకటి సున్నుండలు తినచ్చు, రాగి ఉంటలు తినచ్చు. ఇవన్నీ ఒక్కొక్కటి రోజుకొకటి తీసుకుంటే బేబీ హెల్త్ బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 2 important points చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా కొంతమంది ఏమంటారు, పప్పాయి తింటే అబార్షన్స్ అయిపోతుంది అని అంటారు. కానీ అది తప్పు. పప్పాయి తినడం వల్ల అబార్షన్స్ కానీ మిస్క్యారేజెస్ కానీ ఏవి కాదు. సో కాబట్టి ఫ్రూట్స్ అన్నీ తినచ్చు, రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. దాని తర్వాత మనం ఇంకొక పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కుంకుమ పువ్వు తినచ్చా తినకూడదా అని యూజువల్గా కామన్గా పేషెంట్స్ అడుగుతారనమాట. సో కుంకుమ పువ్వు 5th month నుంచి, ఫస్ట్ ట్రైమిస్టర్లో వామిటింగ్స్ అవుతుంది కాబట్టి ఒక గ్లాస్ పాలల్లో 2 కుంకుమ పువ్వు వేసుకొని తాగితే ఇద్దరికి, తల్లికి శిశువుకి మంచిది. సో ఇవి బ్యాలెన్స్డ్ డైట్ మొత్తం 9 months వరకు తీసుకోవాలి. ఇదే కాకుండా డెలివరీ తర్వాత కూడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే మంచిదన్నమాట. సో ఇది డైట్కి సంబంధించి. డెలివరీ టైంలో మీరు తీసుకునేటటువంటి ఫ్రూట్స్ వెజిటేరియన్ చెప్పారు, నాన్ వెజ్ కూడా వాళ్ళు తీసుకోవచ్చా? ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకునేటట్లుంటే ఏ విధమైనటువంటి డైట్ తీసుకోవాలి? కరెక్ట్గా అడిగారు క్వశ్చన్. యాక్చువల్లీ మనము ఇక్కడ చూస్తున్నట్టయితే అంగన్వాడీలో వాళ్ళు ఎగ్స్ ఇస్తారనమాట. ఎగ్స్ 1 weekకి సరిపోతారా,
10 డేస్కి సరిపడా ఎగ్స్ ఇస్తారు. సో నాన్ వెజ్ తీసుకోవచ్చు, వీక్లీ వన్స్ తీసుకుంటే మంచిది. ఎగ్స్ రోజు ఒకటి తీసుకుంటే మంచిది. ఎగ్స్ అండ్ నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు. కుంకుమ పువ్వు తీసుకోవచ్చు అన్నారు కదా, ఇది ప్రధానంగా దేనికి సంకేతం? ఏ విధంగా ఉపయోగపడుతుంది? తల్లిక బిడ్డక ఎవరికి ఉపయోగం ఈ కుంకుమ పువ్వు తీసుకునే దానివల్ల డాక్టర్ గారు? కుంకుమ పువ్వు పూర్వకాలంలో కాశ్మీర్ నుంచి తెప్పించేవారు. అదే పనిగా ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే కాశ్మీర్ నుంచి తెప్పించేవారు. సో కుంకుమ పువ్వు అన్నది యూజువల్గా ఏమంటారంటే శిశువుకి ఫేర్గా పుడతారు అన్నది ఒక కాన్సెప్ట్, మన పెద్దవాళ్ళు చెప్పే కాన్సెప్ట్. కానీ ఈ కుంకుమ పువ్వు వల్ల బోత్ మదర్కి హెల్త్ మంచిదే, బేబీకి హెల్త్ మంచిదే. సో కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల ఇద్దరికీ మంచిది. కుంకుమ పువ్వు తీసుకుంటే పిల్లలు బాగా ఎర్రగా అందంగా పుడతారు అనేటటువంటి విశ్వాసం ఏ విధంగా ఉందో, కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత ఒకరు 5.5 అడుగులు ఉంటే ఇంకొంతమంది 6 అడుగులు ఉంటారు, కొంతమంది 5 అడుగులకే పరిమితం అవుతూ ఉంటారు. ఈ కుంకుమ పువ్వు తీసుకునే దానివల్ల పిల్లల శారీరక ఎదుగుదల మీద కూడా ప్రభావం ఉందా, కేవలం అందం వరకు మాత్రమేనా? కుంకుమ పువ్వు వల్ల హైట్ పెరుగుతారు అన్న విషయంలో ఏ ఆర్టికల్స్ లేవు. సో ఇది జస్ట్ ఒక మిత్ అంతే. అది కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల పిల్లలు ఎర్రగా పుడతారు అన్నంత మాత్రమే. కానీ హైట్ పెరగడము, హైట్ తక్కువ ఉండడము అన్నది పేరెంట్స్ ఇద్దరి హైట్, తల్లి ఫాదర్ హైట్, యావరేజ్ హైట్ ఎంత ఉన్నారో ఆ హైట్ ప్రకారమే పుడతారు. సో కుంకుమ పువ్వు వల్ల హైట్ పెరుగుతుంది అన్నది రాంగ్ కాన్సెప్ట్. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ ధరించవచ్చా, లేదంటే కొంతమంది ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళలో డయాబెటీస్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళకి ఏమైనా స్పెషల్ కేర్ ఉంటుందా? ఒకవేళ డయాబెటీస్ ఉన్నటువంటి వారు జన్మనిస్తే ఆ బిడ్డకు కూడా డయాబెటీస్ వస్తుందా? వాటి మీద వివరాలు తెలియజేస్తారా? డయాబెటీస్ అన్నది 2 టైప్స్. ఒకటేమో ప్రెగ్నెన్సీ కన్నా ముందు ఉన్న డయాబెటీస్, ఒకటేమో ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్. ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. సో ఇది యూజువల్గా ఎవ్రీ ఉమెన్కి 24 వీక్స్లో మనము ఓజీసీటీ టెస్ట్ చేస్తామన్నమాట. చేసి అది ఎలా అంటే గ్లూకోజ్ ఇచ్చి బ్లడ్ శాంపిల్స్ తీయడము. ఆ టెస్ట్ ప్రకారంగా మనం డయాబెటీస్ ఉందా లేదా అని మనకి తెలుస్తుంది. సో యూజువల్గా డయాబెటిక్ మదర్స్ ఇప్పుడు ఈ జనరేషన్లో బాగా ఎక్కువ అయ్యారు. ఎందుకు అంటే లేట్ మ్యారేజెస్ ఒకటి, ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంటే మళ్ళీ అది రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో డయాబెటిక్ మదర్స్ కూడా కన్సీవ్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళలో మీల్ ప్లాన్ అన్నది మారుతుందన్నమాట. రైస్ కన్సంప్షన్ తగ్గించి చపాతీలు, రొట్టెలు, రాగి సంగటి, జొన్న రొట్టెలు, ఆకుకూరలు, ఇవన్నీ వాళ్ళకి డిఫరెంట్ మీల్ ప్లాన్ ఉంటుంది. దాంట్లో కూడా మళ్ళీ డయాబెటీస్లో కూడా కొంతమంది ఇన్సులిన్ మీద ఉంటారు, కొంతమంది ట్యాబ్లెట్స్ మీద ఉంటారు. ఈ రెండే కాకుండా బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళకి మెడికల్ న్యూట్రిషన్ థెరపీ MNT అంటామన్నమాట, అది ఇస్తూ ఉంటామన్నమాట. సో కాబట్టి ఒక్కొక్క పేషెంట్ బట్టి మారుతూ ఉంటుంది. అలా అని డయాబెటీస్ వాళ్ళు కన్సీవ్ అవ్వద్దు అన్న రూల్స్ ఏం లేదు, హ్యాపీగా కన్సీవ్ అవ్వచ్చు. ఈ జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. అది ఇంకా పుట్టే బేబీ కొంచెం మ్యాక్రోజోమియా అంటారనమాట. అంటే చాలా పెద్దగా వెయిట్ ఎక్కువ ఉండి తర్వాత బేబీకి కూడా కొంచెం షుగర్ లెవెల్స్ మానిటరింగ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ డయాబెటీసే కాదు, ప్రెగ్నెన్సీలో కూడా బీపీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటారనమాట. ఇది కూడా ఒక కాంప్లికేషన్. సో దీని లక్షణం ఏంటంటే వెయిట్ గెయిన్. నార్మల్ ప్రెగ్నెన్సీలో 11 kgs వెయిట్ గెయిన్ ఉండాలి. ఇది కాకుండా ఎవ్రీ వీక్ 1 kg పర్ వీక్ వెయిట్ గెయిన్ ఉండి, కాలవాపులు ఉండి, తలనొప్పి, ఎపిగాస్ట్రిక్ పెయిన్, వామిటింగ్స్ ఇట్లాంటివి అన్నీ ఎక్కువ ఉందంటే బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో బీపీ కేసెస్ కూడా మనము 37 వీక్స్కి డెలివర్ చేసుకోవాల్సి ఉంటుంది. బేబీని క్యారీ చేసే ఆ 9 months డ్యూరేషన్ టైంలో డిఫరెంట్ ఇంటర్వెల్స్లో డాక్టర్ గారిని కలవాల్సి ఉంటుంది కదా మిమ్మల్ని. ఏ టైమింగ్స్లో వాళ్ళని మీరు రమ్మని చెప్తారు, మిమ్మల్ని కన్సల్ట్ చేయమని చెప్తారు? ఆ 9 monthsలో మంత్లీ వన్సా, ఏ విధంగా ఉంటుంది వాళ్ళు మిమ్మల్ని కలవాల్సిన టైమింగ్స్? మంచి ప్రశ్న. యాక్చువల్గా ఫస్ట్ రాగానే యూపీటీ కన్ఫర్మ్ చేస్తారు, డేటింగ్ స్కాన్ చేస్తారు. దాని తర్వాత ఎన్టీ స్కాన్స్ చేస్తాం నెక్స్ట్ విజిట్ 1 month తర్వాత 1 month తర్వాత టిఫా స్కానింగ్ చేస్తారు.
8th మంత్ వరకు ఎవ్రీ 1 మంత్ వస్తే సరిపోతుంది. 8th మంత్ నుంచి వన్స్ ఇన్ 15 days, 9 monthsలో ఎవ్రీ వీక్ వచ్చి చెకప్ చేసుకుంటూ ఉంటే డెలివరీ వరకు బేబీ సేఫ్గా ఉంటుంది, డాక్టర్కి కూడా ప్రెషర్స్ తక్కువ. మిమ్మల్ని వచ్చి కన్సల్ట్ అవుతూనే ఉంటారు, డిఫరెంట్ ఇంటర్వెల్స్లో మీ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకుంటూనే ఉంటారు. కానీ ఉన్నటువంటి ప్రెగ్నెన్సీ టైం వస్తుంది, అది వాళ్ళు ఎలా గుర్తిస్తారు? మిమ్మల్ని ఏ టైంలో కలవాల్సి ఉంటుంది? హాస్పిటల్కి ఎప్పుడు రావాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీ? యాక్చువల్గా యూజువల్గా కామన్గా పేషెంట్స్ మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ మెయిన్ కంప్లైంట్ 9th మంత్ స్టార్ట్ అయిందంటే నొప్పులు వస్తున్నాయి అనేసి వస్తారు. సో అది ఏంటంటే లేబర్ పెయిన్స్ అన్నది 2 types ఉంటుంది అనమాట. ఫాల్స్ పెయిన్స్ ఉంటుంది, ట్రూ పెయిన్స్ ఉంటుంది. ఈ ఫాల్స్ పెయిన్స్ అన్నది దాన్ని మన లాంగ్వేజ్లో అనుకుంటే సర్ది నొప్పులు అంటారనమాట. అది ఎలా గుర్తించుకోవాలంటే అది పెయిన్ వస్తుంది, బట్ కంటిన్యూస్గా ఉండదు, పర్సిస్టెంట్ ఉండదు. అది కొంచెం సేపటికి దానంతట అది తగ్గిపోతుంది అనమాట. దాన్ని ఫాల్స్ పెయిన్స్ అంటారు. అదే ట్రూ లేబర్ పెయిన్స్ ఏంటంటే పెయిన్స్ వస్తుంది, కాంట్రాక్షన్ పట్టేసినట్టు ఉంటుంది, ఒక 10 to 15 minutes ఉంటుంది, దాని తర్వాత రిలాక్స్ అయిపోతుంది, మళ్ళీ 10 to 15 minutesకి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇట్లాంటి ఈ పెయిన్స్ ఏమైనా వస్తే వెంటనే రిపోర్ట్ చేసుకోవాలి. ఇది కాకుండా ఉమ్ము నీరు పోవడం, లైకర్ అంటారు, ఈ ఉమ్ము నీరు పోయినా కానీ కూడా వెంటనే హాస్పిటల్కి రిపోర్ట్ చేసుకోవాలి. తర్వాత శిశువు కదలికలు ఒకటి గమనించుకుంటూ ఉండాలి. శిశువు కదలికలు అన్నది మినిమం 10 ఉండాలి. ఆ కదలికలు తగ్గినట్టు అనిపించినా వెంటనే హాస్పిటల్కి వచ్చేయాలి. హాస్పిటల్కి వచ్చిన తర్వాత డెలివరీ టైం అనేది చాలా క్రూషియల్గా ఉంటారు, అందరూ చాలా ఆతృతగా ఉంటారు, ప్రెగ్నెంట్గా ఉండేటటువంటి వారు కానీ వారి చుట్టుపక్కల బంధువులందరూ కానీ. నార్మల్ డెలివరీ అవుతుందా, సిజేరియన్ డెలివరీ అవుతుందా అనేటటువంటి ఒక ఆందోళన కూడా వారిలో వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఆస్టర్ నారాయణ అదర్ హాస్పిటల్స్లో ఎక్కువగా నార్మల్ డెలివరీస్ని ప్రిఫర్ చేస్తారా, లేదంటే సిజేరియన్ డెలివరీసా? ఏ విధంగా ఉంటాయి ఇక్కడ? ఇక్కడ మేము ప్రాక్టీస్ చేసేదంతా కూడా మ్యాక్సిమం నార్మల్ డెలివరీస్ ట్రైయే చేస్తాము. మేము అన్నెసెసరీ సెక్షన్ అంటే బేబీకి ఏదైనా రిస్క్ ఉండి బేబీ కిందకి రావట్లేదనో, లేదా ఉమ్ము నీరు తక్కువ ఉందనో, నొప్పులు ప్రోగ్రెస్ కావట్లేదనో, లేదా ఎక్కువ బరువు ఉన్న బేబీయో, అట్లాంటి బేబీకి రిలేటెడ్ సంబంధించిన కండిషన్స్కి మాత్రమే సిజేరియన్స్ చేస్తాం తప్పిస్తే మిగిలిందంతా నార్మల్ డెలివరీస్కే ట్రై చేస్తాం ఎక్కువ శాతం. ఇక్కడ మా దగ్గర ఫిజియోథెరపీ యూనిట్ కూడా ఉంది. సో ఎలా అంటే 8th మంత్లో మా దగ్గరికి ఎప్పుడు వస్తారో 8th మంత్నే వాళ్ళకి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా నేర్పిస్తాము. ఇక్కడే ఎక్సర్సైజెస్ కూడా నేర్పించి వాళ్ళని ఎక్సర్సైజెస్ చేసుకోమని చెప్పి, లేబర్ రూమ్లో కూడా వాళ్ళకి డెలివరీ బాల్ ఉంది, ఆ బాల్ మీద కూర్చోపెట్టి కూడా బాల్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ ఉంటాము. సో ఇలా చేపించి మ్యాక్సిమం నార్మల్స్కే ట్రై చేస్తాం తప్పిస్తే ఇండికేటెడ్ అయితేనే సిజేరియన్ సెక్షన్కి వెళ్తాం. బేబీ డెలివరీ అయిన తర్వాత కొంతమంది పోస్ట్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్తో కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్తుంటారు. లావ్ అయిపోయినాము అధికంగా అని, సన్నగా అయిపోయామని. ఇలాంటి పోస్ట్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఏవే ఉంటాయి, ఎందుకు వస్తాయి? ఈ పోస్ట్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అన్నది యాక్చువల్గా డెలివరీ అయిన తర్వాత ఒక 6 weeks to 12 weeks తర్వాత 12 weeksకి కానీ ఆ యూట్రస్ నార్మల్ ప్రెగ్నెన్సీ హైట్కి రాదనమాట. సో ఆహారము సరిగా తీసుకోరు, పర్సనల్ హైజీన్ సరిగా మెయింటైన్ చేయరు, ఇవన్నీ ఉన్నాయి. సో ఏంటంటే డెలివరీ తర్వాత వాళ్ళకి ఎక్స్ట్రా 500 kcal నార్మల్ ప్రెగ్నెన్సీ కన్నా ఇంకా ఎక్స్ట్రా 500 kcal అవసరం అవుతుంది. అదే కాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి రిక్వైర్మెంట్ ఆఫ్ డైట్ ఎక్కువ ఉంటుంది. సో డెలివరీ తర్వాత బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేంత వరకు ఐరన్, మల్టీవిటమిన్, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటే మంచిది. ఇదే కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, తర్వాత పాలు, గుడ్లు ఇలాంటివన్నీ బాగా తీసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. బేబీకి కూడా మంచిగా పాలు ఇచ్చి బేబీకి కూడా హెల్తీగా ఉండే అవకాశం ఉన్నాయి. మీరు చెప్పినట్లు ఇలా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడంతో పాటు వారికి ఏమన్నా వ్యాయామం కూడా ఉంటుందా? ప్రెగ్నెన్స్ వాకింగ్ చేయడం కానీ, లేదంటే మినిమం ఎక్సర్సైజ్ చేయడం కానీ, అలాంటివి ఏమన్నా కూడా మీరు సజెస్ట్ చేస్తారా? ఇక్కడ మా దగ్గర ఫిజియోథెరపీ యూనిట్ ఉంది. సో మేము ప్రతి పేషెంట్స్కి వెళ్ళిపోయే ముందు పోస్ట్ నేటల్ ఎక్సర్సైజెస్ మామూలుగా వచ్చినప్పుడు యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాము,
పోస్ట్నేటల్ ఎక్సర్సైజెస్ కూడా నేర్పిస్తాము. ఇంకా కొంతమంది బెల్ట్ గురించి అడుగుతారు, బెల్ట్ పెట్టుకోవాలా అనేసి. ఈ బెల్ట్ పెట్టుకోవడం వల్ల అంత ఉపయోగం ఏం లేదు, కానీ వాళ్ళు సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసము బెల్ట్ యూస్ చేయొచ్చు. పోస్ట్నేటల్ ఎక్సర్సైజెస్, డైట్, ఇవన్నీ బ్రెస్ట్ ఫీడింగ్, ఇవన్నీ స్లీప్, ఇవన్నీ పాటించి మదరు బేబీ ఇద్దరూ సేఫ్గా హెల్తీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ మేడం. చూసారుగా, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ఈ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో జాతీయ అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు అనేకం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ప్రజలు ఏ విధంగా వారి ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి, ఏ విధంగా సంరక్షించాలి, ప్రజా సంక్షేమం కోసం అనేక సూచనలు, సలహాలు ప్రతి సంవత్సరం కూడా ఒక క్యాప్షన్తో, ఒక నినాదంతో, ఒక థీమ్తో ముందరికి వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం థీమ్ హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్, అంటే తెలుగులో ఆరోగ్యకర ప్రారంభం ఆశాజనక భవిష్యత్తు కోసం అనేటటువంటి నినాదంతో తల్లులు, నవజాతుల శిశువుల సంరక్షణ, అలాగే వారి ఆరోగ్య అభివృద్ధి, ఏ విధమైనటువంటి పౌష్టికాహారం తీసుకుంటే తల్లులు ఆరోగ్యకరంగా ఉంటారు, నవజాత శిశువులను ఏ విధంగా చూసుకోవాలి, వారికి ఏ విధంగా స్నానం చేయించాలి, డైపర్స్ వాడడం కరెక్టేనా, వాడితే ఏ విధంగా దాన్ని వాడాల్సి ఉంటుంది, ఆరోగ్యకరమైనటువంటి సమాజం రూపుదిద్దుకోవాలంటే చిన్నప్పటి నుంచే తల్లిపాలుతో పిల్లలు పెరగాలి, అలాగే నవజాత శిశువులు సక్రమంగా సంరక్షించబడాలి, బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని వారికి అందించాలి అనేటటువంటి ఒక గొప్ప నినాదంతో ఈ సంవత్సరం కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనం తిరుపతి, రేణిగుంట మార్గమధ్యంలో గల ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్లో ఉండేటటువంటి తల్లి, నవజాత శిశువుల సంరక్షణకు చెందినటువంటి వైద్యులను ముగ్గురిని మనం సంప్రదించాం. మొదటగా ఆర్ సృజన గారు, అలాగే డాక్టర్ లతీష్ రెడ్డి గారు, అలాగే అనంత్ పోజాలా గారు. వారు ముగ్గురు కూడా వారి యొక్క అభిప్రాయాలను ఏ విధంగా వివరించారో మనం చూసాం కదా. ఇది ఇవాల్టి సిటీ ఫోకస్. రేపు మరో అంశంపై మళ్ళీ కలుసుకుందాం.